హాయ్ గాయ్స్! వెల్కమ్ టు డిఎస్ఏ విత్ సాకేత్. ఈరోజు మనం బబుల్ సార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇది మన సార్టింగ్ అల్గోరిథమ్స్ ప్లేలిస్ట్‌లో సెకండ్ వీడియో. సో, బేసిక్‌గా బబుల్ సార్ట్‌ని సింపుల్‌గా చెప్పాలంటే స్వాపింగ్ అడ్జసెంట్ ఎలిమెంట్స్ టిల్ ద అరే ఈస్ సార్టెడ్. దట్ ఈస్ పక్కపక్క ఎలిమెంట్స్‌ని స్వాప్ చేస్తుంటాం. ఎప్పుడు దాకా అంటే మన అరే సార్ట్ అయ్యేదాకా. సో, అసలు బబుల్ సార్ట్ అనే నేమ్ ఎందుకు వచ్చిందంటే జనరల్‌గా మనం వాటర్ గ్లాస్‌లో బబుల్స్ అంటే టాప్‌కొచ్చి బర్స్ట్ అవుతాయి కదా! అలానే బబుల్ సార్ట్‌లో ఎవ్రీ ఇటరేషన్‌లో వెదర్ ఇట్ బి లార్జెస్ట్ ఎలిమెంట్ ఆర్ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్ ఆఫ్ ది ఏరియాకొచ్చి బర్స్ట్ అయ్యిద్ది. దట్ ఈస్ టాప్‌కొచ్చి సెటిల్ అయిపోయిద్ది. సో, అందుకు బబుల్ సార్ట్ అనే నేమ్ వచ్చింది దీనికి. సో, ఇప్పుడైతే ఎగ్జాంపుల్ తీసుకొని బబుల్ సార్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో చూద్దాం. సో, ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? 64, 25, 12, 22 అండ్ 11. సో, ఇప్పుడు అసలు బబుల్ సార్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం? నేను ఏం చెప్పాను? అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని స్వాప్ చేయాలి. సో, నేను ఇప్పుడు అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని ఎన్ని సార్లు స్వాప్ చేస్తే మన అరే సార్టెడ్ అయిద్ది? అది చెక్ చేయడానికి నేను ఏం చేస్తా అంటే ఇటరేట్ అవ్వడానికి ఒక ఐ వాడతా. ఇటరేట్ అవ్వడానికి నేను ఎవ్రీ ఇటరేషన్‌లో స్వాప్ చేస్తూ ఉంటాం కదా! సో, నేను ఇప్పుడు ఇటరేట్ అవ్వడానికి ఐ అనే వేరియబుల్ వాడతా. స్వాప్ చేయడానికి జే అనే వేరియబుల్ వాడతా. సో, ఇప్పుడు జే వాడి మనం ఎలా బబుల్ సార్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చంటే, సో, ఫస్ట్ ఇటరేషన్ నేను అరే మొత్తం ట్రావెల్ అవుతా. ఆ ఇటరేట్ అయ్యేటప్పుడు నేను స్వాప్ చేస్తూ ఉంటా. సో, అండ్ ఐ ఈక్వల్ టు 0 నేను ఏం చెప్పా? అడ్జసెంట్ ఎలిమెంట్స్ స్వాప్ చేస్తా కాబట్టి ఇప్పుడు చెక్ చేయాలి. 64, 25 ఎప్పుడు స్వాప్ చేస్తా అంటే వెన్ మన కరెంట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉంటే మనం అసెండింగ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం కంటే ఏమవ్వాలి? మన ప్రెజెంట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ కంటే తక్కువ ఉండాలి. కానీ ఎక్కువ ఉంటే ఏం చేస్తాం? స్వాప్. సో, ఇప్పుడు నేను అదే చెక్ చేస్తున్నా. నేనేం చెక్ చేస్తున్నా? 64 అనేది 25 కంటే ఎక్కువ ఉందా? ఉంటే స్వాప్. ఇక్కడ ఉంది కాబట్టి మరి నేనేం చేస్తున్నా? స్వాప్. 25 ఇక్కడికొస్తది. 64 ఇక్కడ. అలానే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ ఏంటి? దట్ ఈస్ 12. మళ్ళీ చెక్ చేస్తా. 64 అనేది 12 కంటే ఎక్కువ ఉందా? ఉంది. సో, నేను మళ్ళీ ఏం చేస్తా? స్వాప్. సో, అప్పుడు ఏమైద్ది? 12 అనేది ఇక్కడికొస్తది. 64, 12 ప్లేస్‌లో. మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 22. మళ్ళీ చెక్ 22 అనేది 64 కంటే ఎక్కువ ఉందా? సారీ 64 అనేది 22 కంటే ఎక్కువ ఉందా? ఉంటే స్వాప్. ఉంది కాబట్టి వి అగైన్ స్వాప్ ఇట్. సో, ఇప్పుడు 64 ప్లేస్‌లో 22 వస్తది. 22 ప్లేస్‌లో 64. అలానే నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ దట్ ఈస్ 11. మళ్ళీ చెక్ చేయాలి. 64 అనేది 11 కంటే ఎక్కువ ఉంది. దట్ ఈస్ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉందా? ఉంటే స్వాప్. ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ స్వాప్. సో, ఇప్పుడేమైంది? 64 ప్లేస్‌లో 11, 11 ప్లస్‌లో 64. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఇటరేషన్ అయ్యేలోపు మన ఒక లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్ ఆఫ్ ది అరేకి వచ్చింది. దట్ ఈస్ టాప్‌కొచ్చింది. అందుకే దీన్ని బబుల్ సార్ట్ అంటారు. జనరల్‌గా ఒక గ్లాస్‌లో కింద బబుల్స్ అంటే ఏమైంది పైకొచ్చి బర్స్ట్ అయిపోతాయి కదా! సిమిలర్‌గా ఉంది కాబట్టి దీనికి బబుల్ సార్ట్ అని పేరిచ్చారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ ఒకటి సార్ట్ అయింది. సో, నెక్స్ట్ ఇలానే ఎవ్రీ ఇటరేషన్‌లో ఒక్కొక్క ఎలిమెంట్ సార్ట్ అవుతూ ఉంటది. సో, అది చెక్ చేద్దాం మనం. నెక్స్ట్ ఇటరేషన్ మళ్ళీ ఐ 1 అయినప్పుడు ఏమైంది? సేమ్ మళ్ళీ టెక్నిక్ అడ్జసెంట్ ఎలిమెంట్స్‌ని చెక్ చేయాలి. ఎక్కువ ఉంటే స్వాప్ చేయాలి. సో, సిమిలర్‌గా 25, 12 ఎక్కువ ఉందా? ఉంది. సో, వి డు స్వాప్. సో, అప్పుడు ఏమైద్ది? 12 ఇక్కడికొస్తది. 25 ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ దట్ ఈస్ 22. 25, 22 కంటే ఎక్కువ ఉందా? ఉంది. సో, వి అగైన్ స్వాప్. దట్ ఈస్ 22 ఇక్కడ. 25 ఇక్కడ. మళ్ళీ చెక్ 11, 25, 11 కంటే ఎక్కువ ఉందా? ఉంది. సో, వి అగైన్ స్వాప్ ఇట్. దట్ ఈస్ 11 ఇక్కడ. సారీ 11 ఇక్కడ. 25 ఇక్కడ. సో, ఆల్రెడీ మనం 64 స్వాప్ చేసాం లాస్ట్ అని ఫిక్స్ అయ్యాం కాబట్టి దీన్ని చెక్ చేయాం. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం తీసుకున్న ఏంటి 4 నంబర్స్ తీసుకున్నాం. ఆ 4లో టాప్ ఎలిమెంట్ అనేది మళ్ళీ ఏమొచ్చింది? లైక్ లార్జెస్ట్ ఎలిమెంట్ అనేది ఎండ్ ఆఫ్ ది లిస్ట్‌కొచ్చింది. లైక్ బబుల్ సిమిలర్ టు బబుల్‌గా ఎండ్ ఆఫ్ ది లిస్ట్‌కొచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ఎలిమెంట్స్ అనేది సార్ట్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం? అన్సార్టెడ్ మీద చెక్ చేస్తాం. సార్ట్ ఎలాగో చెక్ చేయడం అవసరం లేదు కాబట్టి అన్సార్టెడ్‌ని సార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో, సెకండ్ ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఏమైంది? 12, 22 కండిషన్ సాటిస్ఫైసా? కాదు. సో, నెక్స్ట్ ఇండెక్స్ 22 గ్రేటర్ దెన్ 11 సాటిస్ఫైస్. సో, నేను అప్పుడు ఏం చేశా? స్వాప్. సో, అప్పుడు ఏమైంది? 11 ఇక్కడ, 22 ఇక్కడ. అండ్ ఆల్రెడీ 25, 64 అనేది సార్ట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఏమైంది? 3 ఎలిమెంట్స్ అనేది సార్ట్ అయింది. అండ్ 2 ఎలిమెంట్స్ అన్సార్టెడ్. దీస్ ఆర్ సార్ట్. దీస్ ఆర్ అన్సార్ట్. సో, మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌లో మళ్ళీ సేమ్ ఇంప్లిమెంటేషన్ ఎడ్జెస్ అన్ని స్వాప్ చేస్తాం సచ్ దట్ అరే సార్ట్ అయ్యేదాకా స్వాప్ చేస్తూనే ఉంటాం. సో, మళ్ళీ ఐ ఈక్వల్ టు 3 ఇప్పుడు ఏమైంది? 12, 11 చెక్ చేస్తాం. కండిషన్ సాటిస్ఫైయా? సాటిస్ఫై. సో, మనం ఏం చేస్తే స్వాప్. అది 11 ఇక్కడ, 12 ఇక్కడ. అండ్ ఆల్రెడీ 22, 25, 64 అనేది సార్టెడ్. సో, ఇప్పుడు మనం చూస్తే అరే మొత్తం సార్ట్ అయింది. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఇండెక్స్‌లో ఒక ఎలిమెంట్ అయితే సార్ట్ అవుతుంది. దట్ ఈస్ 0 ఇటరేషన్ తర్వాత 64 సార్ట్ అయింది. దాని 1 ఇటరేషన్ తర్వాత 25 సార్ట్ అయింది. దాని ఐ ఈక్వల్ టు 2 అయినప్పుడు 22 సార్ట్ అయింది. ఐ ఈక్వల్ టు 3 అయినప్పుడు 12 సార్ట్ అయింది. సో, ఇట్లా రివర్స్‌లో సార్ట్ అవుతూ వస్తుంది.
సో ఇది బబుల్ సార్ట్ అన్నట్టు. సింపుల్‌గా ఇటరేషన్‌లో ట్రావెల్ చేస్తూ స్వాప్ చేస్తూ ఉంటాం. ఎప్పటిదాకా ట్రావెల్ చేస్తాం? ఈ i వాల్యూ ఎంత అవ్వచ్చు? మ్యాక్స్ పాసిబిలిటీ ఏంటి? మాక్సిమం ఎంత ఉండొచ్చంటే లెంత్ ఆఫ్ ది అరే. లెంత్ ఆఫ్ ది అరే అని ఎలా చెప్తున్నా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎవ్రీ ఇండెక్స్ దగ్గర ఒక ఎలిమెంట్ సార్ట్ అవుతుంది. సో 0 ఇండెక్స్ దగ్గర 1, 1, 2, 2 దగ్గర 3, 3 దగ్గర 4. సో మాక్సిమం ఏమవ్వచ్చు? లెంత్ ఆఫ్ ది అరే. అంతే కదా! నేను లెంత్ ఆఫ్ ది అరే అయినప్పుడు ఏమైంది? అరే మొత్తం సార్ట్ అయ్యిద్ది ఆబ్వియస్‌గా. సో అందుకు మాక్సిమం పాసిబిలిటీ ఏంటి? లెంత్ ఆఫ్ ది అరే. సో ఇప్పుడు అసలు టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? బబుల్స్ ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఐతో మనం ట్రావెల్ అవుతున్నాం. సేమ్ టైమ్ జేతో స్వాప్ చేస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తే ఏమవుతుంది? నెస్టెడ్ లూప్స్ అవుతుంది. సో దాని టైమ్ కాంప్లెక్సిటీ ఏంటి? n². టైమ్ కాంప్లెక్సిటీ అనేది n². ఇదేంటి? యావరేజ్ కేస్. ఇప్పుడు యావరేజ్ కేస్‌లో జరుగుతుంది. బట్ బెస్ట్ కేస్ సినారియో ఏంటి? బెస్ట్ కేస్‌లో ఏముంది? అరే సార్టెడ్ అయి ఉంటది. 1, 2, 3, 4, 5. అప్పుడు ఏమైద్ది? i = 0 నేను చెక్ చేస్తా. 1, 2 కండిషన్ సాటిస్ఫైసా? కాదు. 2, 3 కండిషన్ సాటిస్ఫైసా? కాదు. 3, 4 కండిషన్ సాటిస్ఫైయా? కాదు. 4, 5 కండిషన్ సాటిస్ఫైయా? కాదు. సో ఇక్కడ మనకి ఎక్కడా కండిషన్ సాటిస్ఫై కాలేదు. దాని మీనింగ్ ఏంటి? అరే ఈజ్ ఆబ్వియస్‌లీ సార్టెడ్. సో నేను అప్పుడు ఏంటి నెక్స్ట్ i = 1 చెక్ చేయాలా అంటే అవసరం లేదు. ఎందుకు నాకు 0 దగ్గర అరే సార్టెడ్ అని తెలిసిపోయింది కాబట్టి. సో బెస్ట్ కేస్‌లో టైమ్ కాంప్లెక్సిటీ ఏమవ్వచ్చు? టైమ్ కాంప్లెక్సిటీ ఈస్ n. దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది అరే. వర్స్ట్ కేస్ ఏంటి? వరస్ట్ కేస్ ఏంటంటే డిసెండింగ్ ఆర్డర్‌లో ఇచ్చి అసెండింగ్ ఆర్డర్‌లో సాల్వ్ చేయమని. దట్ ఈస్ 4, 5, 3, 2, 1. సో ఇప్పుడేమైంది? ఇట్లా స్వాప్ చేసుకుంటూ 5 ఇక్కడికొస్తది. 4, 3, 2, 1. మళ్ళీ 4 ఇక్కడికొస్తది. మళ్ళీ 3, 2, 1, 4, 5. సో ఇలా నెక్స్ట్ లూప్స్ అవుతూ ఉంటాయి. సో దాని టైమ్ కాంప్లెక్సిటీ ఏమవ్వచ్చు? దట్ ఈస్ n². సో మనం బిగ్ O ఆఫ్ టైమ్ కాంప్లెక్సిటీ ఏంటంటే బబుల్ సార్ట్‌కి n². సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి? మరి స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటంటే మనం ఓన్లీ స్వాప్ చేస్తున్నాం కానీ కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఏమవచ్చు? బిగ్ ఆఫ్ 1. దట్ ఈస్ కాన్స్టాంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎందుకు కాన్స్టాంట్? మనం ఏం కొత్త ఎరేనా కొత్త వేరియబుల్స్ ఎక్కువ వాడట్లేదు. సో అందుకు మన స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1. సో సిమిలర్లీ మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ చూసాం. డిసెండింగ్ ఆర్డర్ ఎలా చేసినా సింపుల్. నాకు గ్రేటర్ దెన్ అని చెక్ చేసాం కదా, లెస్ దెన్ అని చెక్ చేయాలి. సో అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 64, 25, 12, 22, 11. సో నేను దాన్ని ఏం చేశా? ఇటరేషన్ రాసుకోవడానికి, స్వాప్ చేయడానికి. సో i = 0 అన్నప్పుడు మళ్ళీ చెక్ చేయాలి ఈ 2. 64, 25. ఇందాకేం చేశా? అసెండింగ్ ఆర్డర్‌లో గ్రేటర్ దెన్ అని చెక్ చేశా. ఇప్పుడు లెస్ దెన్. ఎందుకు లెస్ దెన్ చెక్ చేస్తున్నా? ఆబ్వియస్‌గా డిసెండింగ్ ఆర్డర్‌లో ఉండాలంటే ఏంటి? మన ప్రెజెంట్ ఎలిమెంట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ కంటే ఎక్కువ ఉండాలి. తక్కువ ఉంటే స్వాప్ చేస్తాం. అదే కండిషన్. 64 25 కంటే తక్కువ ఉందా? లేదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తా. దట్ ఈస్ 12. 25 12 కంటే తక్కువ ఉందా? లేదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ దట్ ఈస్ 12 22 కంటే తక్కువ ఉందా? ఉంది. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి నేను ఏం చేశాను? స్వాప్. సో స్వాప్ చేయడం వల్ల ఇక్కడ ఏమొచ్చింది? 22 అండ్ హియర్ 12. సో అగైన్ 12 11 కంటే తక్కువ ఉందా? లేదు. సో కండిషన్ సాటిస్ఫైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మన ఏరియా అనేది సార్ట్ అయింది. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా తెలుస్తది. మనం ఒక లూప్ వేపిస్తాం కానీ సో నెక్స్ట్ లూప్‌లో చెక్ చేయాలి మనం. i = 1 దగ్గర చెక్ చేయాలి. ఎందుకు? నేను ఆల్రెడీ జేతో ఇక్కడ దాకా వచ్చేసా కాబట్టి నాకు ఇంకా నెక్స్ట్ మళ్ళీ చెక్ చేయడానికి ఏం లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తా? చెక్ 64 25 కంటే ఎక్కువ ఉందా? సారీ తక్కువ ఉందా? లేదు. సో నెక్స్ట్ 25 22 కంటే తక్కువ ఉందా? లేదు. నెక్స్ట్ మళ్ళీ 22 12 కంటే తక్కువ ఉందా? లేదు. దాని తర్వాత 12 11 కంటే తక్కువ ఉందా? లేదు. సో ఎక్కడ కండిషన్ సాటిస్ఫై కాదు. దాని మీనింగ్ ఏంటి? దిస్ ఈస్ ద డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయిన అరే. సో నేను డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తా. సో డిసెండింగ్ ఆర్డర్‌కి అసెండింగ్ ఆర్డర్ చేంజ్ ఏంటంటే సింపుల్ కండిషన్. మన కండిషన్ ఏంటి? అరే ఆఫ్ i అనేది గ్రేటర్ దెన్ అరే ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ అయితే స్వాప్ చేస్తాం. ఇదెప్పుడు? అసెండింగ్ ఆర్డర్‌లో మనం సార్ట్ చేయాలంటే. అరే ఆఫ్ i అనేది లెస్ దెన్ అరే ఆఫ్ i+1 ఇదెప్పుడు? డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ చేయాలంటే. సో ఈ రకంగా బబుల్ సార్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇప్పుడైతే దీని కోడ్ చూద్దాం. సో బబుల్ సార్ట్ కోడ్ చేసే ముందు ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ విల్ బి వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడైతే బబుల్ సార్ట్ ఎలా కోడ్ చేయాలో చూద్దాం. సో మనం అరే తీసుకుంటున్నాం, నెస్టెడ్ లూప్స్, స్వాపింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్. సో ఇప్పుడు నేను అరే తీసుకున్నాను. అరే = లిస్ట్ మ్యాప్ ఇంట్ ఇన్పుట్ డాట్ స్ప్లిట్. అరే తీసుకున్నా. నాకు లెంత్ ఆఫ్ ది అరే కావాలి. ఎందుకు? i మాక్సిమం n అవ్వచ్చు కాబట్టి లెంత్ ఆఫ్ ది అరే తీసుకుంటున్నా. సో ఫర్ i ఇన్ రేంజ్ మాక్సిమం వాల్యూ n అండ్ ఫర్ j ఇన్ రేంజ్ n - i - 1. n - i - 1 ఎందుకంటే మనం ఎవ్రీ ఇటరేషన్‌లో ఓన్లీ అన్సార్టెడ్‌నే సెలెక్ట్ చేస్తున్నాం. సో అన్సార్టెడ్‌ని ఎలా సెలెక్ట్ చేయొచ్చు? సో మన లెంత్ ఆఫ్ ది అరే మైనస్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో అదే నేను చేస్తున్నా. లెంత్ ఆఫ్ ది అరే మైనస్ సార్టెడ్ ఎలిమెంట్స్. సో 0 ఇండెక్స్ దగ్గర ఎన్ని సార్టెడ్? 0. 1 ఇండెక్స్ దగ్గర లైక్ i = 1 అయినప్పుడు
1 ఎలిమెంట్ సార్టెడ్. i ఈక్వల్ టు 2 అయినప్పుడు 2 ఎలిమెంట్స్ సార్టెడ్. సో, ఆ రకంగా నేను చేసుకుంటాను. మరి -1 ఎందుకు పెట్టా అంటే లాస్ట్‌కొచ్చేసరికి లాస్ట్ ఎలిమెంట్ తర్వాత ఇంకేం ఎలిమెంట్స్ ఉండవు కదా! సో, అందుకు లాస్ట్ ఎలిమెంట్‌ని కన్సిడర్ చేయట్లేదు స్వాప్ చేయడానికి. ఆల్రెడీ ప్రీవియస్ ఎలిమెంట్‌తో స్వాప్ చేసుంటాం కాబట్టి. సో, కండిషన్ అసెండింగ్ ఆర్డర్ ఫస్ట్ ఇఫ్ array of i ఈజ్ గ్రేటర్ థాన్ array of i కాదు j. మనం స్వాప్ చేయడానికి j వాడుతున్నాం కదా! ఈజ్ గ్రేటర్ థాన్ array of j ప్లస్ 1 అయితే స్వాప్ array of j, array of j ప్లస్ 1 ఈక్వల్స్ టు array of j ప్లస్ 1, array of j. మనం స్వాప్ చేసాం కదా! స్వాప్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? ఈ ప్రస్తుతానికి మనకి ఇచ్చిన అరే అయితే సార్టెడ్ కాదు. సో, అందుకు నేను ఏం చేయాలో ఒక వేరియబుల్ అయితే డిక్లేర్ చేసుకున్నాను. మన ఇచ్చిన అరే సార్టెడో కాదో చెక్ చేయడానికి. సో, దానికి నేను స్వాప్ ఈక్వల్ టు ఫాల్స్. సో, నేను స్వాప్ చేస్తే స్వాప్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకున్నా. సో, ఎందుకు అది ట్రూ పెట్టుకుంటున్నానంటే ఇఫ్ నాట్ స్వాప్ మనం అరే మొత్తం ట్రావెల్ అయ్యాం కానీ ఏ ఎలిమెంట్‌ని స్వాప్ చేయలేదంటే దాని మీనింగ్ అంటే ఆల్రెడీ ఇచ్చిన అరే సార్టెడ్ అని. సపోజ్ మనం 1, 2, 3, 4, 5 ఇచ్చాడు. నేను జేతో ప్రతి ఎలిమెంట్‌ని చెక్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ పెద్దగుందా లేదా? అట్లా చెక్ చేయడం వల్ల నాకు స్వాప్ చేసే కండిషనే రాలేదు. దాని మీనింగ్ ఏంటి ఆల్రెడీ సార్టెడ్. సో, నేను అప్పుడు ఏం చేస్తాను బ్రేక్ కొట్టేస్తా. ప్రింట్ అరే. సో, ఇప్పుడైతే దీన్ని రన్ చేసి చూద్దాం. సో, దట్ ఈస్ 64 సారీ మనకి ఇక్కడ వచ్చింది బ్రాకెట్ క్లోజ్ చేయలేదట. ఓకే, ఇప్పుడైతే రన్ చేద్దాం. దట్ ఈస్ 64, 25, 12, 22, 11 అనేది అయితే అసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. సో, అలానే ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్‌లో ఎలా చేయొచ్చు? సేమ్ కండిషన్‌లో గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ పెట్టుకుంటే డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. సేమ్ దట్ ఈస్ 64, 25, 12, 22, 11 చూస్తే మన ఇచ్చిన ఏరియా అనేది డిసెండింగ్ ఆర్డర్‌లో సార్ట్ అయింది. సో, ఈ రకంగా బబుల్ సార్ట్ అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ వీడియో గాని మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.